తల్లి వేధింపుల వల్లే కూతురు ఈ పని చేసింది. జీడిమెట్ల ప్రియుడితో కలిసి కన్న తల్లిని హత్య చేసిన కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన బాల్నగర్ డీసీపీ సురేష్ కుమార్. మొదటి భర్త కూతురు కావడంతో తనని సరిగా చూసుకోలేదని, చిన్న కూతుర్ని మాత్రం బాగా చూసుకుంటుందని, తనని చిత్రహింసలు పెడుతుందని 7వ తరగతిలోనే పోలీసులకు ఫిర్యాదు చేసి కొద్ది రోజుల్లో హోంలో ఉన్న యువతి. ముందుగా ప్రేమ గురించి ఒప్పుకున్న తల్లి కొద్ది రోజులు తల్లి ఇంట్లోనే సహజీవనం చేశారు. అనంతరం శివ నుండి డబ్బులు డిమాండ్ చేసి బ్లాక్మెయిల్ చేసిన తల్లి అని బాల్నగర్ డీఎస్పీ సురేష్ కుమార్ తెలిపారు. శివతో అమ్మాయి రిలేషన్షిప్ ఉన్నప్పుడు వాళ్ళ మదర్ ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది. వీళ్ళు కూడా లివింగ్ రిలేషన్షిప్ లో ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ మదర్ కూడా పెళ్లికి ఒప్పుకుంది. ఆ తర్వాత శివాని డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయాలనుకుంటుంది. అది మీరు చెప్పిన వాటిలో చాలా విషయాలు నేను కూడా కవర్ చేశాను, దాదాపుగా అవే చెప్పాను. సో మీరు అన్నట్టుగా ఈ అమ్మాయి ఒక 3 సంవత్సరాల క్రితం 7th క్లాస్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి తల్లి మీదనే కంప్లైంట్ చేసి నేను ఉండను ఈ వీడితోటి అని చెప్పేసి హోమ్లో ఉన్న మాట కూడా వాస్తవం. అది కూడా జరిగింది. ఈ అమ్మాయి మా ఇంటరాగేషన్లో కూడా దాదాపుగా మీరు చెప్పిన పాయింట్లన్నింటినీ కూడా ఏకీభవిస్తూ ఈ అమ్మాయి చెప్పిన పాయింట్లు నన్ను ఎక్కువగా కొడుతూ ఉండేది అనేది, నన్ను ప్రేమగా చూసుకోలేదని నాకు అనిపించిందని కూడా అమ్మాయి చెప్పడం జరిగింది.